గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. 3 రోజుల పాటు సంక్రాంతి శోభతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అలరారి, చాలా సంతోషంగా ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ ఒక పండుగ వాతావరణం జరుపుకున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత వచ్చిన పండుగ, అంటే జనవరి 1 తర్వాత వచ్చిన పండుగ కావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలకు ముందు వచ్చిన పండుగ కావడం, మొత్తంగా ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఎన్నికలతో ముడిపడి ఉండేలాగానే అటు అధికారంలో ఉన్న పార్టీలు తీసుకున్నా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఎన్నికలకి ముడిపడేలాగా, ఓటర్లను ఆకర్షించేలాగా ఉండడం, దాని గురించి అలా మాట్లాడుకోవడం కూడా సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే ఒక విజువల్ మనం చూస్తున్నాం. 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా సంచలనంగా, అంటే అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్న ఒక అంశం. అటు భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తిరుమల తిరుపతి వెంకన్నని దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, లేదంటే అధికారంలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం అయిన తర్వాత కొన్ని దఫాలు తిరుమలకి వెళ్ళారు తప్పితే భారతి గారు ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న మధ్య జరిపిన రాజశ్యామల యాగం లాంటి కార్యక్రమాల్లో కూడా భారతి గారు పార్టిసిపేట్ చేయలేదు. దీంతో అనేక రకాలుగా, అంటే హిందూ మతం మీద వాళ్ళకి నమ్మకం లేదని, హిందూ మతాన్ని నమ్మడం లేదని, హిందూ ఓటర్లు మాత్రం కావాలని, క్రిస్టియన్లు అంటే వాళ్ళు క్రిస్టియన్ మతంలో ఉన్నారు కాబట్టి, బైబిల్ని నమ్ముతారు కాబట్టి తప్పేం లేదు, కానీ ఆ బైబిల్నే మేము నమ్ముతాం కాబట్టి మతం విషయంలో మమ్మల్ని మాకు వదిలేయండి, మా స్వేచ్ఛను మాకు వదిలేయండి అన్నట్టుగా అయినా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా కావాలని ఒక మతాన్ని, ఇష్టం లేని మతాన్ని రుద్దుకునే ప్రయత్నమో, మేము ఆ మతంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నమో ఎందుకు చేస్తున్నారు అంటూ పదే పదే కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఇదంతా విమర్శలకి మాత్రమే. రాజకీయంగా అనేక విమర్శలు ఉంటాయి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ప్రతిపక్షాలు చూస్తాయి, అధికార పార్టీలు చూస్తాయి. కాబట్టి సరే, అవకాశం కోసం అందరూ అంది వచ్చిన అవకాశాలను ఎవరు వదులుకోరు. అయితే ఇప్పుడు తాడేపల్లిలో ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఎలా అయితే ఉంటుందో, మనం తిరుమాడ వీధులను దాటుకొని ధ్వజస్తంభం అదంతా దాటుకొని మనం బంగారు వాకిలి దగ్గరికి వెళ్ళే ఆ ప్రాంగణం దగ్గర, తిరుమలలోకి అడుగుపెట్టే ఆ ప్రాంగణం దగ్గర ఎలా అయితే ఆ సెట్టింగ్ అంతా ఉంటుందో అలాంటి ఒక సెట్టింగ్ దాదాపుగా మరి 5 కోట్లు అని చెప్తున్నారు. 5 కోట్లతో సీఎం నివాసంలోనే, ముఖ్యమంత్రి నివాసం ఉండే ఎవరైతే తాడేపల్లి అని చెప్తూ ఉంటారో తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలోనే ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి వీరు తిరుమల కొండకి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చూసాం. అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అక్కడ పెద్దగా ఏం జరగలేదు. అందరూ కావాల్సిన వాళ్ళు వచ్చారు. అక్కడ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి సెట్టింగ్ ఇదంతా కూడా వేశారు. అంటే ఇది ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సెట్టింగ్ తన నివాసం దగ్గర దేవదేవుళ్ళు అన్నీ ఏపించుకున్న దాఖలాలు లేవు. వీలైతే ఆ కొండకి వెళ్ళి రావడం, వీలు కాకపోతే ఇంట్లోనే ఏదో పూజా కార్యక్రమాలు చేసుకోవడం చూసాం. కానీ ఇది మాత్రం ఎందుకో విమర్శలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించే మాట్లాడదాం. ఇది నిజంగానే పొలిటికల్ యుద్ధంలాగానే చూస్తున్నారా? ప్రతిపక్షాలు కావాలనే దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయా? నిజంగానే ఇందులో ఏదో హిందూ మతాన్ని, నేను హిందూ మతంలో ఉన్నానని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరి వాస్తవమా? వీటన్నింటి గురించి మాట్లాడదాం. బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు ఉన్నారు, సామాజిక ఆధ్యాత్మికవేత్త. నమస్తే అండి అయ్యంగార్ గారు. నమస్తే. బీజేపీ ఫణీందర్ గారు ఉన్నారు. నమస్తే అండి ఫణీందర్ గారు. నమస్తే అండి. అమరావతి బహుజన నాయకులు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ బాల్కోటే గారు ఉన్నారు. నమస్తే అండి బాల్కోటే గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. అలాగే జనసేన నాయకురాలు రావి సౌజన్య గారు ఉన్నారు. నమస్తే అండి సౌజన్య గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ముందుగా అయ్యంగార్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు ముఖ్యంగా తిరుమల విషయంలో, వెంకటేశ్వర స్వామి విషయంలో మీరు కానీ, లేదంటే ఫణీంద్ర గారు కానివ్వండి, శ్రీనివాసానంద స్వామి గారు లాంటి వారు అనేక సందర్భాల్లో చాలా, అంటే ఒక రకంగా మీ ఆవేదన అరణ్య రోదనగానే మారుతూ వచ్చింది ఎన్నాళ్ల పాటు. కానీ దీన్ని కూడా ఒక వివాదం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు వేసుకున్న దేవదేవుణ్ణి తన నివాసంలో నెలకొల్పిన విధానాన్ని కూడా చాలా మంది తప్పుపడుతున్నారు. మీరేమంటారు ఇందులో? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు దీనికి 5 కోట్ల రూపాయల నుంచి ఖర్చు పెట్టారు అన్నారు. ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టారా, లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఖర్చు పెట్టారా, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఖర్చు పెట్టారని ప్రధానమైన అంశం. ఈ అంశంలో క్లారిటీ ఒకటి కావాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎత్తున సెట్టింగ్స్ ఏర్పాటు చేసే బదులు సహజ సిద్ధమైన ప్రదేశాలు అనేక ఉన్నాయి మనకి. వాటి ఆ ప్రాంతాల్లో చక్కగా సంక్రాంతి సంబరాలను చక్కగా నిర్వహించుకోవచ్చు. దాంట్లో ఏ రకమైన అభ్యంతరం ఉండదు. ఆ రకంగా మనం ఆ నిధులను కూడా సేవ్ చేయడానికి ఆస్కారం ఉండేది. అట్లా కాకుండా ఏంటంటే, ఇంతంత సెట్టింగ్స్ ఏర్పాటు చేసి ఇవన్నిటికీ కూడా కళాకారులు అని చెప్పి వీటన్నిటిని ఒక సినిమాటిక్ ప్రోగ్రామ్ కింద దీన్ని మార్చి
ఈ రకంగా చేయడం అని అంటే ప్రభుత్వం సొమ్ము అయినా సరే అది దుర్వినియోగం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు అయితే ఆ రకంగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులు అయితే ఆలయాల నిధులు కాబట్టి వాటిని కూడా ఆ రకంగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే రెండు ఆలోచించవలసింది ఏంటంటే అక్కడ వాళ్ళు దండం పెట్టుకున్నది వాళ్ళు సాంప్రదాయాన్ని పాటించారా లేదా అనేది అన్ని కూడా ఒరిజినల్ గా సహజసిద్ధంగా చేశారా, నటించారా, ఇవన్నీ కానీ పక్కన పెట్టినట్లయితే ప్రజల దృష్టిలో మాత్రం వాళ్ళు సాంప్రదాయాన్ని పాటించినట్టుగానే కనిపిస్తోందా? సాంప్రదాయాన్ని పాటించినట్టుగా వాళ్ళు ఆ కంకణాలు కట్టుకోవడం కానీ, శాల్వాలు ధరించడం కానీ ఇవన్నీ కూడా సాంప్రదాయాన్ని పాటించారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకటి ఉందండి బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు అన్యమతస్థులు పాలకులుగా ఉన్నప్పుడు, ప్రధాన పాలకులుగా ఉన్నప్పుడు ఇది రెండు మతాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్న విషయం. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ ఇతర మతాల విగ్రహారాధన వాళ్ళకి లేవు. వాళ్ళు ఆ రకంగా పాలకులుగా ఉన్నా, మరో రకంగా ఉన్నా ఏ రూపంలో కూడా విగ్రహారాధన చేయడానికి కానీ, ఇతర మతాలకు సంబంధించిన సాంప్రదాయాలు, ప్రసాదాలు, తీర్థాలు తీసుకోవడానికి కానీ, ఆ మతాలకు సంబంధించిన దేవుళ్ళు కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఆ రకంగా వాళ్ళు కట్టుబడే వాళ్ళు ఆ మతాన్ని తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు పాలకులుగా వచ్చినప్పుడు మెజారిటీ అయిన హిందువుల యొక్క మనోభావాలను కూడా గౌరవించాలనే భావనతో వాళ్ళు చేసే ప్రయత్నాలు ఒక్కొక్కసారి సఫలీకృతం అవుతాయి. అట్ ది సేమ్ టైం బ్యాలెన్సింగ్ చేసుకోవడంలో విఫలత్వం అవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఏంటంటే పాలకులుగా వాళ్ళు చేస్తున్న ప్రక్రియలో భాగంగా వాళ్ళు సాంప్రదాయాన్ని ఇక్కడ అన్ని విధాలు కూడా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వ్యవహరించారు కాబట్టి ఆ విషయంలో వాడిని మనం అభినందించవలసి వచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి, మధ్య తిరుపతి కూడా భార్యతో సతీ సమేతంగా వెళ్ళారన్నారు. ఓకే, ఇది మంచి పరిణామమే. అయితే ఏంటంటే అది బ్యాలెన్స్ చేసుకోవడంలో వాళ్ళ మతాలకు సంబంధించిన వెళ్ళలేదండి ఏమండి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సరే, వెళ్ళకపోవడం అనేది ఏంటంటే ఇది వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. తిరుపతి దేవస్థానానికి వచ్చేప్పుడు ఒక ప్రాసెస్ ఉందండి. ఇక్కడ అన్యమతస్తులు యాక్చువల్ గా ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో కూడా పులిసి కూడా చూడండి మీరు, బ్రిటిషర్స్ టైంలో కూడా అన్యమతస్తులకి అలౌ చేయడానికి లేదండి ఏ మతస్థులు. ఎందుకంటే వాళ్ళకి విగ్రహారాధన మీద నమ్మకం లేదు, మన దేవుడి మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళు మన దేవీ దేవతల నుంచి వాళ్ళు పూజలు చేయాల్సిన వాళ్ళు విహారయాత్ర కాదు కాబట్టి వాళ్ళు రావాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రోజున డిక్లేర్ చేశారు. అప్పట్లోనే జీవోలు కూడా వచ్చాయి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా పాటించారు. అన్యమతస్తులు రావడానికి వీల్లేదనే దాన్ని వాళ్ళు పాటించారు. అయితే తర్వాత దేశకాలమైన పరిస్థితుల్లో కొన్ని జీవోలు తీసుకొచ్చారు. అన్యమతస్తులు వెళ్ళినట్టయితే మాత్రం ఆ జీవో ప్రకారం వాళ్ళు సంతకం పెట్టాలి. ఆ సంతకాన్ని పెట్టడానికి గౌరవించట్లేదు, డిక్లరేషన్ ఫామ్ మీద ఆ డిక్లరేషన్ గౌరవించట్లా. దాని విషయంలో న్యాయస్థానాలు కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది వెళ్తే అటువంటి అవసరం లేదన్నారు. దాని మీద అప్పీల్ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి ఉందండి ప్రధానంగా. ఇప్పుడు సహజంగా రాజకీయాల్లో ఏంటంటే ఆయా మెజారిటీ యొక్క హిందువుల మనోభావాలను గౌరవించకపోతే ఖచ్చితంగా దాని యొక్క ఫలితం నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి గౌరవించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏదేమైనప్పటికీ అది సహజంగా చేశారా, నటన చేశారా అనేది వాళ్ళ యొక్క మనస్తత్వానికి వాళ్ళకే వదిలేయాలి తప్ప, కానీ మనం చూసే దానికి మాత్రం మన సాంప్రదాయాన్ని గౌరవించారు. అక్కడి వరకు మనం సాటిస్ఫై అయ్యి మనం సంతోషించడాన్ని, అందులో సతీ సమేతంగా కూడా ఆవిడ కూడా దాన్ని గౌరవించడం, అక్కడ ఉన్న వాటిని కంకణాలు కట్టుకోవడం, వీటిని మనం గౌరవించి వాళ్ళని అభినందించవచ్చు. బొట్టు పెట్టుకున్నారు, తీర్థం తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం మనం వాళ్ళని అభినందించవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన యొక్క సాంప్రదాయాలని వాళ్ళకి నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా రేపు తిరుపతి వెళ్ళేప్పుడు కూడా సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం సంతకం పెట్టినట్లయితే నేను సీఎం అయినా అతీతుడు కాను అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అది పాటించినట్లయితే ఖచ్చితంగా దాని మీద ఒక రకంగా మనకి అందరికీ కూడా విశ్వసించేందుకు అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అంటే దేవీ దేవతల విగ్రహారాధనని అవి వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. అలా చేస్తే ఆ మతాలు ఒప్పుకో, వాళ్ళు ఏదైనా మన కోసం చేస్తున్నారు అనేది అనుకోవాల్సింది. ఇప్పుడు రాజర్షి గారు ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అక్కడ యాగాల్లో పాల్గొనడం, యజ్ఞాల్లో పాల్గొనడం, బాప్టిజం తీసుకున్నాక వాళ్ళకి ఇవేమి ఉండవండి. ఇక ఇవన్నీ కేవలం ఏంటంటే ప్రజల్లో మమేకమై ప్రజల్లో వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా వ్యవహరించడానికి ఏ పాలకుడైనా చేసేది అదే, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. రైట్ అండి, రైట్ అయ్యంగార్ గారు. బీజేపీ నాయకులు ఏమంటారు చూద్దాం. ఫణీంద్ర గారు మీరేమంటారు? ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ దీన్ని ఏదో ఖండిస్తున్నట్టుగా, తాడేపల్లిలో ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడినట్టున్నారు. మీరేమంటారు? మేడం నమస్తే, అందరికీ నమస్తే, ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఆయన పేరులోనే ఉంది జగన్నాటక సూత్రధారి. ఆయన నటన చేయడంలో, నటనని చాలా పరిపక్వత తెచ్చడంలో ఆయనకు మించినటువంటి నటుడు, సహజ నటుడు ఆంధ్ర రాష్ట్రాల్లో మళ్ళీ వచ్చాడు అంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చినటువంటి పరిస్థితి.
గతంలో కూడా ఎలక్షన్ ముందు పాపం స్వరూపానంద స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళాడు, ఒక నాటకం ఆడారు. ఒక 3 మునుగలు మునిగి నేను హిందూ ధర్మాన్ని నేను గౌరవిస్తున్నాను, నేను హిందువుని అన్నట్టుగా ఒక నాటకాన్ని క్రియేట్ చేసి ఆ రోజున హిందూ ధర్మం మీద ఆయనకి ఏదో భక్తి శ్రద్ధలు ఉన్నట్టు, ఏదో గౌరవం ఉన్నట్టు, సనాతన ధర్మం మీద ఆయనకి విలువలు తెలిసినట్టుగా నటించేసి ఏదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన జరిపించడం అనేది జరిగింది. అసలు ఈ రోజున అసలు ఆయన అంత సెట్ వేయవలసిన అవసరం ఏంటండి? ఈ రోజున దేనికోసం అండి అంత పెద్ద సెట్ వేయవలసిన అవసరం ఏంటి? ఆ తాడేపల్లి నుంచి సుమారు 4 కిలోమీటర్లకి విజయవాడ శ్రీ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం. ఆయన నిజంగా మన యొక్క హిందూ ధర్మం గురించి గాని, సనాతన ధర్మం గురించి గాని ఆయన నిజంగా ఇంట్రెస్ట్ చూపించేవాడు అయితే, హిందూ ధర్మాన్ని గౌరవించేవాడు అయితే చక్కగా సతీ సమేతంగా ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటాడు. ఏమండి ఇక్కడ కాదు అమ్మవారి గుడి ఉంది, తిరుమల అంటే చాలా దూరంగా ఉంటుంది కాబట్టి తిరుమల స్వామి వారిని ఇక్కడ చూపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సెట్ వేసుకుని అసలు బ్రాహ్మణోత్తములను అగౌరవపరుస్తూ, స్వామివారిని అగౌరవపరుస్తూ, అర్చక బృందాన్ని అగౌరవపరుస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి స్వామివారిని అక్కడ అది విగ్రహం కావచ్చు, లేదంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసేదైనా కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, అలాంటిది ఒక సరైనటువంటి ఒక ప్రతిష్ట లేకుండా, సరైనటువంటి పరిభక్తులు లేకుండా, సరైనటువంటి పవిత్రత లేకుండా ఆయన కోసం అని చెప్పేసి అని సాక్షాత్తు స్వామివారిని ఆయన ఇంటికి ముందుకు తీసుకురావడం అనేది చాలా అపచారం అనేది మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇది ఎలక్షన్ స్టంట్ 100% అండి. నిజంగా ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడా లేదా అనేది మన సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా క్లారిటీగా వచ్చింది. ఎందులో ఏముంది? ఆయన ఎక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు? అర్చక బృందానికి ఎక్కడ ఆయన గౌరవించాడు? స్వామివారికి ఎక్కడ గౌరవించాడు? ఆయన పోనీ ఓకే సంక్రాంతి సంబరాల్లో అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అర్చక బృందానికి ఆయన ఏమిచ్చాడు? అసలు ఏ విధంగా ఆయన క్రియేట్ చేశాడు? ఇది కేవలం చెప్పేసి ఒక నటన మాత్రమే. ఈ రోజున మా హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నాడు, ఈ రోజున మా హిందూ యొక్క దేవాలయాల్ని అగౌరవపరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఒకటి ఫణీంద్ర గారు ఇప్పుడు అయ్యంగార్ గారు మాట్లాడుతూ కంకణాలు కట్టుకున్నారు, శాస్త్రోక్తంగా వెళ్ళారు, అంటే స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకోవాలి, పంచ కట్టుకోవాలి, కండువా వేసుకోవాలి కాబట్టి అవన్నీ పాటించారు కదా, ఇందులో అగౌరవపరచడానికి ఏముంది? 100% మేడం. మీకు అందుకే ఇందాక చెప్పాను, సినిమాల్లో కూడా మనము అప్పటికప్పుడు నటిస్తూ ఉంటాము. అంత మాత్రం నిజంగా మొగుడు పిల్లలు అయిపోతున్నారా, నిజంగా అన్నదమ్ములు అయిపోతున్నారు, నిజంగా అయిపోతున్నారు. ఇది కూడా జగన్ నాటకం. ఇది ఆయన కంకణం ఎక్కడ కట్టుకున్నారు? ఆయన ఎప్పుడు, ఆయన ఎన్ని గంటలకు వచ్చాడు దేవాలయానికి? కంకణం ఏ టైంలో కట్టుకున్నారు? ఏ పౌరోహిత్యంతో కంకణం కట్టుకున్నారు? మరి ఈ విజువల్స్ చూపించిన వాళ్ళు మరి ఆ విజువల్స్ కూడా చూపించాలి కదా. కలిసం ఎక్కడ ఉంది? స్వామివారి యొక్క ప్రతిష్ట ముందు కలిసం ఎక్కడ చూపించారు? ఆ కలిసం తాలూకా విధానాలతోటి ఆయన కంకణం ఏ ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు? సో ఇది అంత నటన మేడం. ఇది కంకణం కట్టుకుని పంచాకండం వేసేసుకుంటే ఈ రోజున సగం మంది అన్యమతస్తులు సనాతన. మన కేరళ వెళతాము, కేరళలో ధ్వజస్తంభాలు ఉంటాయి, కేరళలో క్రిస్టియన్ చర్చిల్లో గంటలు ఉంటాయి, కేరళలో వాళ్ళు పంచి కట్టుకుని తీసుకుని వాళ్ళు క్రిస్టియన్స్ కి వెళ్తూ ఉంటారు. దానికి ఇందులో దానికి దీనికి ఏముంది? ఇది 100% కంకణం ఎలా కట్టుకున్నాడు ఆయన? కంకణం ఏ మంత్రోచ్చారణతో ఆయన కంకణం కట్టుకున్నాడు? ఏ ఉద్దేశంతో కంకణం? నిజంగా అంత కంకణం కట్టుకునేవాడు తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలిగాయి ఆయనకి? ఆ భారతీయ అమ్మగారు నిజంగా అంత కంకణం కట్టుకుని మా హిందూ ధర్మాన్ని గౌరవించిన వాడు ఈ రోజు వరకు కూడా సతీ సమేతంగా శ్రీ స్వామివారి దేవస్థానానికి ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించలేదే. ఈ రోజున దసరాకి ఎక్కడ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదే. సతీ సమేతంగా వచ్చి సతీ సమేత కుటుంబ సమేత అని చెప్పేసి ఒక అర్చక బృందం వాళ్ళు చదివే అర్చకత్వం నేను ఎక్కడ ఏ విధంగా గౌరవించారు? ఇది జగన్ నాటక నటించడం. ఇది ఒక జగన్ నాటకంలో ఇది ఒక నాటకము. జగన్మోహన్ రెడ్డి మా హిందువులని, మా హిందూ యొక్క మనోభావాలని, హిందువుల యొక్క సాంప్రదాయ సంస్కృతిని అగౌరవపరుస్తూ సాక్షాత్ ఆయన నిజంగా అంతలాగా ఉన్నప్పుడు మనం December 25న జీసస్ క్రైస్ట్ ఆయన ఇంటి ముందు తెచ్చుకోవచ్చుగా. ఆయన చర్చిలకి ఎందుకు వెళ్ళడం? ఆయన ఇంటి ముందర క్రిస్టియన్ చర్చలు పెట్టుకుని ఒక పెద్దగా జెరూసలేం టైప్ లాగా ఒక కట్టుకుని ఆయన ఇంటి ముందర కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చుగా. అంటే మా హిందూ దేవాలయాలు అంటే హిందూ దేవతా విగ్రహాలు అంటే అంతలాగా చేస్తున్నాడా? అంటే ఆయన ఇంటి ముందు ఆయన తలుపు తీయంగానే ఆయన విగ్రహం కనిపించే విధంగా ఆయన క్రియేట్ చేసుకుంటాడా? ఈ రోజున మా యొక్క దేవత ఎంతో శిల్పులు కష్టపడి ఒక మంత్రోచ్చారణతోటి, ఒక పవిత్రతతోటి ఒక దేవాలయం నిర్మించాలంటే దాని వెనకాల శిల్పి యొక్క ఎంత పవిత్రత ఉంటుంది, ఆ ప్రతిష్ట ఎంత పవిత్రంగా ఉంటుంది, వాళ్ళు చేసినటువంటి శంకుస్థాపన ఎంత ప్రతిష్టగా ఉంటుంది. అలాంటిది పెళ్లి సెట్టింగ్లు, పుట్టినరోజుల సెట్టింగ్ లాగా వేసేసుకొని ఇష్టం తరంగా ఆయనకి నచ్చినట్టుగా ఈ రోజున ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సెట్ వేసుకొని దానిలో ఆయన కూర్చొని ఒక 4 అడుగులు వేలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఈయన ఒక ముఖ్యమంత్రి మనకి అవసరమా? ముఖ్యమంత్రి అంత పై 4 కిలోమీటర్లు మేడం. నాకు నిజంగా చాలా బాధపడుతున్నాం మేడం. ఆయన తాడేపల్లి దగ్గర నుంచి, నేను అక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, తాడేపల్లి నుంచి 4 కిలోమీటర్లు మేడం విజయకిలాద్రి పక్కన దేవాలయాలు ఉన్నాయి. కనీసం ఒక అర్చక బృందానికి కానీ, మా దేవాలయాలని కానీ, దేవుళ్ళకి కానీ
ఎటువంటి గౌరవం ఇవ్వలేని పరిస్థితి మేడం ఈ రోజున జగన్నాటక సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి. రైట్. రావి సౌజన్య గారు మీరేమంటారు? అంటే ఇది ఆరోపణలు చేయడానికి మాత్రమే ఇది చూడాలా, లేదంటే పండుగ నాడు దేవుళ్ళందరినీ పెట్టి ఒక సెట్టింగ్ వేస్తే ఎవరైనా మంచిది అని చెప్పారేమో, అసలు అక్కడ దేవుడి ముందు కుర్చీలో కూర్చోవడమే తప్పు అన్న దగ్గర నుంచి, ఆవిడ తీర్థం తీసుకోలేదు, ఆవిడ వెనక్కి ఇసిరేశారు అన్న దగ్గర నుంచి రకరకాల ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే ఇది రాజకీయంగా జరుగుతున్న కొన్ని ఓట్ బ్యాంకుల కోసం ఎన్నికల హడావుల్లో భాగంగా జరుగుతున్నట్టుగా చూడాలా, మీరేమంటారండి? లక్ష్మి గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే రాజ్ న్యూస్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ఇబ్బందితో మరి చాలా కష్టంతోనే అక్కడ నుంచున్నట్టున్నారు పంచి కట్టుకొని భార్యతో పాటు. ఎందుకంటే భార్య కనీసం భార్యకు ఒక మాట చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోవాలి. అందుకనే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్టింగ్ వేశారేమో. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వచ్చిన పరిస్థితి లేదంటే భారతీ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ఆ విషయానికి ఆవిడ ఒప్పుకోరు అనేది కన్ఫర్మ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఎన్నికల ఎలక్షన్స్ లో ప్రజలు మభ్య పెట్టాలంటే నా భార్య కూడా హిందూ మతాన్ని గౌరవిస్తుంది అని చెప్పడం కోసం మాత్రమే అక్కడ సినిమా సెట్టింగ్ లేకపోతే పెళ్లి సెట్టింగ్ వేసినట్టు ఆ సెట్టింగ్ వేసి అక్కడ అలాంటి కార్యక్రమాలు కాదు. సౌజన్య గారు, నాకు ఒక విషయం, ఇప్పుడు ఆయన అరెస్టు సమయంలో 2014లో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, విజయమ్మ గారు బైబిల్ పట్టుకునే తిరిగారు. క్రిస్టియన్ అని అందరికీ తెలిసిన విషయమే. అలా అనుకునే గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయితే ఏమైందంటే, మతాలు వేరైతే మాత్రం ఏమైంది? ముఖ్యమంత్రిలో ఇవన్నీ ప్రజలు చూసుంటారా? మరి ఎందుకు ఇది మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎలా అనగలం? అంటే ఇక్కడ ఓటర్లు మెయిన్ రాజకీయం వచ్చినప్పటికీ అతనే కులాల వారిగా మతాల వారిగా విభజించి పాలిస్తున్నాడు కాబట్టి అతనే ఎక్కువగా దాన్ని ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. యాక్చువల్ గా అయితే ఆవిడ బైబిల్ పట్టుకొని తిరిగారు వాళ్ళ మదరు. సో అలా యాక్సెప్ట్ చేశారు. అలాగే ఆయనకి ముఖ్యమంత్రి చేశారు. ఈయన 150 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని మేము గౌరవిస్తామని చెప్పుకోవడం తప్పలేదు. కానీ ఇక్కడ మళ్ళా సెట్టింగ్స్ వేసి నిజంగా ఆయన వెళ్ళాలి అనుకుంటే, ఇందాక ఆయన అన్నట్టు 4 కిలోమీటర్లు కనకదుర్గం తల్లి గుడి అయితే, అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ చూసుకుంటే ఎడం చేతేపు అమ్మవారి గుడి అయితే, కుడి చేతేపు దశావతారం టెంపుల్ ఉంది, పనకోసం గుడి ఉంది, వెనకాల వచ్చేటప్పటికి వెంకటాయపాలన టీటీడీ వారు నిర్మించిన టీటీడీ వాళ్ళు నిర్మించిన ఆలయం కూడా ఉంది. ఆలయాలు ఉన్నాయి. ఉన్నప్పుడు కాదు, ఎక్కడెక్కడి నుంచో ఆ సమయంలో అక్కడికి వస్తారు. అలా చెట్టించుకోవడం, అట్లా ఆ డబ్బులు అంతా ఖర్చు చేసి ఇంత భారీ హంగామా చేశారంటే కేవలం భార్యని సంతృప్తి పరచడం కోసమే. భార్య యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా తన యొక్క ఎలక్షన్స్ లో దాన్ని ఏమంటారు, లోపల ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు లోపల, అతన్ని సంతృప్తి పరచడం కోసమే ఇలా ఈ కార్యక్రమం చేశాడు. అలానే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఎవరైనా ఈ సంప్రదాయాల్ని కాపాడే, ఇప్పుడు మాకు 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఉంది, సంప్రదాయాలు కాపాడే సమాజాన్ని. నిజంగా సంక్రాంతి సమయంలో ప్రభుత్వాల తరఫున చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎలా అంటే భవిష్యత్ తరాలకి ఈ సంప్రదాయాలన్నీ కూడా కాల్ ఫార్వర్డ్ చేస్తా, అసలు ఈ సందర్భంలో ఈ 3 రోజుల్లో ఏ పండుగలు చేసుకుంటారు, ఏ కార్యక్రమాలు చేసుకుంటారు, అవన్నీ కూడా ప్రతిబింబించేలాగా ప్రభుత్వం తరఫున చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తారు ఎవరైనా. కానీ అలా కాకుండా పూర్తి విరుద్ధంగా ఈ ప్రభుత్వం యొక్క కళ్ళబొల్లిగా ప్రకటించిన పథకాలని, అలానే ఈ సెట్ని ఇవన్నీ ఎవరిని మభ్య పెట్టడం కోసండి. నిజంగా సెట్ ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఏమైనా ప్రభుత్వ కార్యక్రమం అనుకుంటే పబ్లిక్ వచ్చినా గానీ, లేదంటే ప్రభుత్వ కార్యక్రమంలో ఏమైనా చేసింది కానీ అవి కూడా ఏం కనబడలేదు. కాదండి, ఇది కేవలం భారతీ రెడ్డి గారు సాటిస్ఫై చేయడం కోసం. భారతీ రెడ్డి గారు రానని చెప్పుకుంటారు, అక్కడికి వచ్చి భారతీ రెడ్డి గారి సాటిస్ఫాక్షన్ కాదు, హిందువులను సాటిస్ఫై చేయడం కోసం, నటించడం కోసం. ఆవిడ రారు, ఆవిడ టెంపుల్ కి రారు కాబట్టి ఎలక్షన్ సౌజన్య గారు ఆడియో ప్రాబ్లం వస్తుంది. రైట్. బాలకోటి గారు చెప్పండి లక్ష్మి గారు. బాలకోటి గారు, మీరేమంటారు? ఇప్పటి వరకు మీరు అమరావతి కోసం మాట్లాడతారు, లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతారు, కానీ అంటే ఒక మతం గురించి, మతంతో మేళవించబడ్డ రాజకీయం గురించి, ఈసారి సంక్రాంతి గురించి, పోయిన సంక్రాంతి అంతా, గత ఏడాది సంక్రాంతి, అంతకుముందు సంక్రాంతి అనుకుంటా, మొత్తం ఏంటంటే క్యాసినో గురించి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాత మొత్తం ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు సెట్టింగ్ ఏంటి? మనం ఉన్న చోటికి దేవుళ్ళ సెట్టింగ్ పెట్టుకొని, పోనీ అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదేమైనా అచ్చట కాదు, అది ఏమీ కాదు, ఎందుకు ఈ ఏర్పాటు ఎందుకు జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లా.
వైసీపీ నాయకులు ఎవరైనా జాయిన్ అయితే అడుగుదాం అనుకుంటే ప్రస్తుతానికి ఎవరు ఈ విషయం మీద అందరూ మాట్లాడడం అంటున్నారు. మరి ఎందుకంటారు? లక్ష్మి గారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న ముగ్గురు సహోదరులకి అలాగనే మీ రాజు న్యూస్కి. వివాదాస్పదం చెయ్యకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డే కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే చాలా ఆలోచనలు వస్తుంది. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతికినా అందందే గలడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బాగా అర్థమైనట్టుంది, అందుకని తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాం. సాధారణంగా హిందూ ధర్మం భగవంతుడి దగ్గరికి భక్తుడు వెళ్తాడు, భక్తుడి దగ్గరికి ఎట్టి పరిస్థితులు భగవంతుడు రాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 16 మంది ముఖ్యమంత్రులు చేశారు. సంక్రాంతి పండుగ పేరు మీద భగవంతుణ్ణి ఇక్కడికి తెచ్చి పూజలు చేసి ఈ విధమైన కార్యక్రమం చేయటం అనేది ఎక్కడన్నా ఉందా? పైపెచ్చు 5 కోట్ల రూపాయల ఖర్చు. మీరు గమనించారో లేదో, కుందేలు పిల్లలను కూడా నడిపించారు అక్కడ. కుందేలు పిల్లలు, ఆటపాట, ఆ విలాసాలు. ఆంధ్రప్రదేశ్లో మొన్న సంక్రాంతి, భోగి సంక్రాంతి పండుగ చేసుకుంది ఒక ముఖ్యమంత్రి గారి, రాష్ట్ర ప్రజలు చేసుకోవాలా. అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదే ఉన్నారు సంక్రాంతి పండుగ రోజున. పారిశుద్ధ్య కార్మికులు కూడా రోడ్డు మీదే ఉన్నారు. అమరావతి ఉద్యమ మహిళలు 29 శిబిరాల్లో ఉన్నారు. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే పండుగ చిద్విలాసంగా చేసుకున్నాడు ఆయన కుటుంబ సంబంధించి. నిజానికి నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ భక్తుడు, అది తప్పు లేదు. ఆయన నమ్మిన మతం. వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు కూడా 2014 ఎన్నికల్లో బైబిల్ స్వయంగా చేతిలో పట్టుకొనే ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించారు. ఏ క్రిస్టియన్ కార్యక్రమం వచ్చినా, క్రిస్మస్ వచ్చినా 3 రోజుల పాటు పులివిందులు వెళ్ళి మరి ఆయా చర్చిల్లో చాలా చాలా నిబంధనలు పాటిస్తూ చాలా మౌనంగా చేతులు కట్టుకొని వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. దాన్ని కూడా మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే మతం అనేది ఎవరి విశ్వాసం వాళ్ళది కదండి. ఎవరి విశ్వాసం మతం అనేది ఎవరిదైనా విశ్వాసం. కానీ హిందూ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని నువ్వు తాడేపల్లి ఎలా తెప్పిస్తావు? ఏమైనా 3 రాజధానులు ఏంటివి? ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్నట్టుగా, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్నట్టుగా, అంటే భగవంతుడు వస్తాడంటే ఇది మనోభావాలను దెబ్బతీయటం కాదా లక్ష్మి గారు? నేనే అడుగుతున్నాను. ఈ రోజున అమరావతి ఫేక్ అన్నారు, అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. మీరు ఆలయాన్నే గ్రాఫిక్స్ చేసేసి మీరు నిర్మించారు. ఇది సాంప్రదాయమా? అంటే ఈ గేమ్ లో వెంకటేశ్వర స్వామిని పెట్టినట్టు అయిందా? మీరు అంటుంటే ఇప్పటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ఏళ్ల పరిపాలనా కాలం, 4 సంవత్సరాలు గడిచింది, ఏనాడు కూడా భార్యా సమేతంగా దేవదేవుని గుడికి వెళ్ళలేదని మీరే చెప్తున్నారు. అదా వెళ్ళకపోవటం కూడా అపచారమే తెలుసా? ఇక్కడ ధర్మకర్త, ఈ రాష్ట్ర ధర్మకర్త ఆయన. పట్టు వస్త్రాలు ఇవ్వాల్సిన ధర్మం ఆయన మీద ఉంది. ఆయనకి ఇష్టం ఉందా ఇష్టం లేదా కాదు, అదొక ధర్మం. అయినా కూడా మరి భార్య లేకుండానే నేను వెళ్ళాడు అంటే మరి అది అపవాదే. నిజానికి ఈ విధమైన కార్యక్రమాలు, అందుకనే అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఆయన క్రిస్టియన్ ఓట్లు వరకే వస్తున్నాయి, మనకు హిందూ ఓట్లు రావాలని, అప్పుడు ఆ స్వామీజీని, ఆ శారదానంద సరస్వతినో ఏమో, ఆ విశాఖ స్వామిని పట్టుకొని ఆ గంగానదిలో మునిగి బొట్టు పెట్టుకొని నేను హిందూ అని చెప్పేసి అనిపించుకున్నాడు. ఇటు క్రిస్టియన్ అని. ఇప్పుడు ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు అంటే అందరూ కూడా ఇది ఓట్ల కోసం చేస్తున్నట్టుగా కనబడుతుందని అంటున్నారు. కానీ ఓట్ల కోసం చేసేవాళ్ళు అయితే అంతకు ముందు కూడా చేస్తారు కదా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. ఒక మాట లక్ష్మి గారు, ఎవరైనా సరే భగవంతుడి జోలికి పోకూడదు, ఇది మాత్రం ధర్మం. ఇది భగవంతుడి జోలికి వెళ్ళినట్టుగానే భావించాలా? అలాగనే భావిస్తాం. తప్పనిసరిగా భగవంతుని నీ ఇంటికి తెచ్చుకోవటం ఏంటి లక్ష్మి గారు? మీరు వెళ్తారు గుడికి, నేను వెళ్తాను గుడికి, భగవంతుని మన ఇంటికి తెచ్చుకోవటం ఏంటి? మన ఇంటి దగ్గర కాదు, భగవంతుడిని తెచ్చుకోవడం తప్పలేదు, గుడిని తెచ్చుకోవడం అనేది ఇక్కడ వివాదంగా. అదే ఆ గుడినో బడినో. ఇప్పుడు ఈ రోజున అసలు సంక్రాంతి పండుగ, పక్కనే కనకదుర్గమ్మ గుడి ఉంది. నిజంగా మీకు హిందూ దేవాలయానికి వెళ్ళాలి, భక్తిభావంగా పండుగ పూటన వెళ్ళాలంటే 190 ఆలయాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. కాదు, అమరావతి రైతులు ఎక్కడైతే దీక్షా శిబిరాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారో ఆ పక్కనే కోతవేడు దూరంలోనే చంద్రబాబు నాయుడు గారి టైంలో అనుకుంటా టీటీడీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఆలయం కూడా ఉంది.
అంటే ఆ గుడికి వెళ్ళరు లక్ష్మి గారు. అది చంద్రబాబు నాయుడు గారు కట్టిన గుడి కదా, వెంకటేశ్వర స్వామి గుడి. ఉమ్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గుడి కడితే వెళ్ళడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మతం పట్ల కానీ, లేదా రాష్ట్రం పట్ల కానీ, పరిపాలన పట్ల కానీ, సాంప్రదాయాల పట్ల కానీ అతొక ఏమీ తెలియదండి. ఉమ్, అతను ఏంటంటే ఒక రాజు, రైట్. ఒక రాజు. ఉమ్. ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ, ఆయనే కాదండి, మంత్రి, ఇది ఇది ఆయనే ఎన్నికల రాజు. మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? నిజంగానే ఇది ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా? ఒక విధంగా చెప్పాలంటే ఈ అంశం ఇంతవరకు లక్ష్మి గారు మీడియాలో కూడా పెద్దగా చర్చనీయాంశం అవ్వలేదు. ఎవరు దీని మీద పెద్ద ప్రశ్నలు ఎత్తిన సందర్భం కూడా లేదు. ఎందుకంటే నేను రోజు మీడియాలో డిబేట్ లో పాల్గొనే వ్యక్తినే. కానీ ఈ విధమైన తరహా ప్రవర్తన మాత్రం అది ముఖ్యమంత్రి గారి యొక్క హోదాకి తగింది కాదు. రైట్. నిజంగా నాకేదో మా మేడం అన్నది, కేవలం భారతి మేడం గారు గుడికి రారు కాబట్టి ఎలా అయినా సరే గుడికి తెప్పించుకునే పద్ధతి చెయ్యాలి, తద్వారా హిందువుల మనోభావాలను కూడా మనం Right. దగ్గర అవ్వాలనే రాజకీయ కుతంత్రం ఉంటే ఉండవచ్చు అనే భావమే కలుగుతుంది తప్ప, ఇది ఎవరు చేసినా సరే, ఇది ఏ పాలకుడు చేసినా, ఏ వ్యక్తి చేసినా కూడా దేవుని విషయంలో ఇలాంటి యొక్క రాజకీయం చేయటం అనేది అది శ్రేయస్కరం కాదు, అది సరైంది కూడా. ఓకే అండి, అయ్యంగార్ గారు మీరేమంటారు? ఇది నిజంగానే దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకున్నట్టుగా కనబడుతుంది అనేది మెజారిటీ ఆఫ్ ద వీళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి ఈ ముఖ్యమంత్రి గారు మతాన్ని వాడుతున్నారని చూపించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయనేది ఇంకో వాదన. కానీ మొత్తంగా ఇప్పుడు ఆనాడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అక్కడ ఉన్న కొన్ని క్రిస్టియన్ చర్చిలకు కూడా భువనేశ్వరి గారు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేశారు అక్కడ ఉన్న క్రిస్టియన్ సోదరులతో. అలాగే ఆయన కోలుకోగానే అందరూ కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అంటే ముఖ్యమంత్రి టు ముఖ్యమంత్రి మనం ఒకవేళ సిమిలారిటీస్ ఏమైనా చూడాలంటే కనుక ఈయన అన్ని మతాలకు వెళుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు మాత్రం ఆయన క్రిస్టియన్ మతం అవ్వడం ద్వారా హిందూ మతాన్ని ప్రతిసారి ఆయన అవహేళన చేస్తున్నారు. అది తెలిసి చేస్తున్నారా, తెలియ చేస్తున్నారా, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తున్నారా, ఇది అపచారాలు ఇది అని చెప్తున్నా అనేక రకాలుగా ఇది రాజకీయంగానే అన్ని రకాలుగా చుట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఏ ఉద్దేశంతో ఇది చేసినా ఇది మంచి పద్ధతా కాదా? మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా చెప్పండి, దేవుణ్ణి అక్కడ తీసుకొచ్చి అలా పెట్టి అలా చేయడం అనేది అసలు సరైన పద్ధతేనా? ఒకటండి, యాక్చువల్ గా మనం ఇక్కడ బేసిక్ గా ఆలోచన అడిగితే గుడిని తీసుకొచ్చి, గుడి మోడల్ ని తీసుకొచ్చి, అదే ఇప్పుడు మనకి రాజకీయాలు వేరు, ఇంటర్ప్రిటేషన్స్ వేరుగా ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. దానికి రాజకీయ నాయకులు రాజకీయపరమైన విశ్లేషణలో భాగంగా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ చేస్తారు. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ పర్వదినాలు అనేవి ఒక కల్చర్ కి సంబంధించినవి, హిందూ సాంప్రదాయానికి సంబంధించిన కల్చర్ కి సంబంధించిన వాటిలో ఏ పాలకుడు ఉన్నా సరే దాన్ని గౌరవించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అవును, నీకు నమ్మకం ఉందా, నమ్మకం లేదా, విశ్వాసం ఉందా, విశ్వాసం లేదా అనేది ఇమ్మెటీరియల్. అవును, వెళతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యకాలంలో కూడా ముస్లిం సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఇతర మతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు వాళ్ళు టోపీ పెట్టుకోమన్నప్పుడు వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా గౌరవించారు. ఎందుకంటే ఎవరి మత ఆచారాలను వాళ్ళు పాటిస్తూ వాళ్ళు ఇతర మతాలను గౌరవించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే పూర్వం 16వ శతాబ్దంలో చూసినట్టయితే అక్బర్ చక్రవర్తి దీని ఇలాహి అని చెప్పి ఒక మతాన్ని, కొత్త మతాన్ని సృష్టించాడు. 3 మతాలని కలిపేసి ఏదో ఉద్ధరిద్దామని సమాజాన్ని. కానీ 3 మతాల పెద్దలు కూడా దాన్ని పూర్తిగా విభేదించారు. అది పూర్తిగా అలాగే ఆగిపోయింది. ఏ రకంగా కూడా దానికి ప్రాచుర్యం రాకుండా పోయింది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎవరి మతానికి సంబంధించిన అంశాలు వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి ఈ రోజున. అయితే ఏంటంటే పాలకుడుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే నల్లెడి మీద బండి నడకలా ఉండదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ఏంటంటే మెజారిటీ అయిన హిందువుల్ని గౌరవించకపోతే దాని ఫలం ఖచ్చితంగా, రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించినట్లయితే మతపరమైన పద్ధతుల్లో ఏంటంటే విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నట్టుగాను పాలకుడుగా అదే భావనతో వాళ్ళు కూడా ఇతర మతస్థులు ఆ ప్రసాదాలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది పాస్టర్లు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శించిన నేపథ్యాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇది కత్తి మీద స్వామి మాత్రం కాదు, నల్లేరు మీద బండి నడకం కాదు, కత్తి మీద స్వామి లాంటి వ్యవహారం కాదండి. ఇప్పుడు ఒకటండి, నేను ఈ మతాన్ని నమ్ముతాను, ఈ మతం అనేది నా విశ్వాసం అని ఒక పాలకుడు చెప్పే ధైర్యం ఉండదంటారా? పాలకుడుగా వచ్చేప్పటికి ఏంటంటే నా యొక్క విశ్వాసాన్ని చెప్పొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి రాను అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నిజమైన క్రిస్టియన్ గా ఆయన అభిప్రాయం ఉండి నేను తిరుపతికి వెళ్ళను, నాకు దేవుడి మీద విశ్వాసం లేదంటే ఎవరు తప్పు పట్టుకోరు. ఆయన ప్రతినిధిగా హోమ్ మినిస్టర్ పంపొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మనకి ఈ సాంప్రదాయం అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఒక 25-30 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇలాగ పాలకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం,
అది ఇవన్నీ పూర్వకాలం లేవు ఇవన్నీ కూడా. ఉమ్. అలా సమర్పించడం మొదలు పెట్టాక ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఇది మతస్థులైన అధికారులు ఇది ఉంటారు. రాంగ్ అయ్యా, పెద్దవారు మీరు తప్పు చెప్పారు. 20-30 సంవత్సరాల నుంచి కాదండి ఈ సాంప్రదాయం అనేది. పూర్వం కృష్ణదేవరాయలు వారి దగ్గర నుంచి యొక్క సాంప్రదాయం ఉందండి. కృష్ణదేవరాయలు వారి దగ్గర నుంచి కూడా స్వామి వారు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టు వస్త్రం సమర్పించినటువంటి విషయం అనేది ఉంది. అంతేగాని ఈ సాంప్రదాయం అనేది 20-30 సంవత్సరాల క్రితం కాదు. మీరు రాంగ్ చెప్పకూడదు పెద్దవారు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆగండి, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు కృష్ణదేవరాయల వారి కాలంలో మనకి ఈ అన్య మతస్థుల యొక్క ప్రభావం చాలా తక్కువ. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళి ఎవరు దర్శనాలు చేసుకోవాలి. సార్ సాంప్రదాయం లేనప్పుడు అసలు మతమే లేదు సార్. అప్పుడు క్రిస్టియన్ మతం లేదు, ఈ యొక్క ఎడారి మతాలు లేవు. మీరు అలా మాట్లాడకండి. మీరు మన హిందూ సాంప్రదాయం ఎవరైతే పాలకులు ఉన్నారో రాజకీయ వారికి వాళ్ళు చెప్పండి. మొదటిసారి పరిస్థితి ఉంది. ఫణీంద్ర గారు మీరు అన్నది కరెక్టే. అయ్యంగార్ గారు చెప్పండి. మాట్లాడగలను. అప్పుడు ఈ అన్ని మతాలు లేవని అనుకోవద్దు. బాబర్ చక్రవర్తి నుంచి మీకు 10వ శతాబ్దం నుంచి కూడా మీకు అది అర్థం కావట్లేదు. మీరు అదే చెప్పేది. సరే సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అదేం పెద్ద సమస్య కాదు. ఈవెన్ కృష్ణ హయాంలో కూడా అన్య మతస్థులను దగ్గరగా రానివ్వకుండా పరిపాలన చేశారు. కాబట్టి సుభిక్షంగా 250 సంవత్సరాల కాలం నాడు పరిపాలన జరిగింది. ఏకఛత్రాధిపత్యంగా నడిచింది. ఆ రోజుల్లో బాంబే సుల్తాన్ ఎవరిని కూడా అడుగు పెట్టినవలా. కానీ 3 సార్లు తిరుపతి మీద బ్రహ్మాండమైన దండయాత్రలు జరిగినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఏ రోజు ఏ అన్యమతస్థుడైన రాజు కూడా తిరుపతిని ముట్టుకోలేకపోయాడు. చరిత్రలోకి వెళ్తే చాలా అంశాలు మనం చర్చిద్దాం. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే అన్య మతాలకు సంబంధించిన అంశాలు స్పష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీకు అన్య మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కొండ మీదకి వెళ్ళకూడదని బ్రిటిష్ టైంలోనే బ్రూసీ కోడ్ ఉంది. ఆ బ్రూసీ కోడ్ కావాలంటే మీకు పంపిస్తాను. స్పష్టంగా ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళకి శిక్షలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకనంటే అన్య మతస్థులకి వాళ్ళకి ఏ రకంగా కూడా విశ్వాసం లేదు. ఇది విహార స్థలం కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ అన్య మతస్థులు ఎవరు రావడానికి వీళ్ళేదని స్పష్టంగా ఉంది. కానీ మన వాళ్ళే సెక్యులర్ హిందువులు అని చెప్పి ముసుగేసుకుని ఏం చేస్తారంటే అందరూ రావచ్చు, అందరూ వెళ్ళొచ్చు, అందరూ స్వామిని కొలవచ్చు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆ పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ఏ రాజకీయ నాయకులు ఖండం చేయకపోవడం వల్ల ఇగో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తున్నారు. ఎవడైనా అన్య మతస్థులు ఉన్నట్టయితే వాడి మతాన్ని వాడు గౌరవించుకుని వాడే రావకల్లా రానంత మాత్రం నువ్వు రాలేదని మనం తప్పు పట్టుకోం. వాడి ప్రతినిధిగా ఎవరో ఒకడు ప్రభుత్వ ప్రతినిధిగా రావచ్చు, అది ఇవ్వచ్చు. మీకు ఈ రోజు చెప్తున్నా, కృష్ణదేవరాయలు వారు ఇవ్వటం, కృష్ణదేవరాయలు వారు చేయడం 8 సార్లు దండయాత్రలు చేసినప్పుడు కూడా కేవలం పట్టు అవన్నీ కాదు సార్. నేను అడిగిన దానికి 20-30 సంవత్సరాలు మీరు ఆచారం 20-30 సంవత్సరాల నుంచి వచ్చినారు అది చెప్తున్నారు సార్ బాబు. ఫణీంద్ర గారు దీన్ని డైవర్ట్ చేయొద్దు. కాదు మేడం, నేను అంటున్నాను 20-30 సంవత్సరాల నుంచి ఆచారం ఉందంటే అది చెప్పాను నేను. జీవోతో ప్రభుత్వాలు, ఇక్కడ ప్రజా ప్రభుత్వాలు, సెక్యులర్ ప్రభుత్వాలు ఇవి. అప్పుడు పాలకులు వేరు, వాళ్ళు ఇచ్చారంటే వేరు. సెక్యులర్ ప్రభుత్వాల్లో అయ్యంగార్ గారు అన్నట్టు ఇక్కడ ఆయన ఏమంటారంటే రైట్, ఒక జీవో ఉంది ఆ జీవో ఓకే ఆ జీవో ఉంది. జీవో ప్రకారం ముఖ్యమంత్రి వెళ్ళాలి, వీలు కాకపోతే మరో మంత్రి వెళ్ళాలి అనేది. ఫణీంద్ర గారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రానంత మాత్రం హిందువులు ఎవరు కూడా తప్పు పట్టుకోరు. రైట్, ఖచ్చితంగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు రైట్. ఫణీంద్ర గారు బీజేపీ ప్రతిసారి అంటే బీజేపీలోని కొంతమంది నాయకులే, మళ్ళీ అందరూ అని నేను ఇక్కడ చెప్పలేనేమో, కొంతమంది నాయకులు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు, అది రాముడి తల శిరఛేదనం జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే జరిగిన అనేక సందర్భాల్లో, ఈవెన్ ఇప్పటికీ తిరుమలలో గోవిందనామాలు లేవు కొండపైన. రీసెంట్గా వెళ్ళినప్పుడు చూసాము. అంటే ఒక రకంగా లోపలికి వెళుతుంటే కూడా ఆ ఫీలింగ్, అంటే భగవంతుడి దగ్గర మనం వస్తున్నాము అనే ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద బీజేపీ నాయకులుగా ఉన్న మీరో, లేదంటే తిరుపతిలో ఉన్న భానుప్రకాష్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా ఇది పెద్దగా అయితే వెళ్ళట్లేదు. అయితే ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరుగుతుంది అనేది. క్రిస్టియన్ ఓటు కాదు, లైక్ అంటే క్రిస్టియానిటీ కూడా పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ పెరిగింది అని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఆ లిస్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అంటే బీజేపీలోని కొంతమంది నాయకులు మాత్రమే దీన్ని చాలా ఇనిషియేట్ తీసుకుని దీన్ని పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చాలా పెద్ద చర్చగా తీస్తున్నారు తప్పితే నిజంగా కేంద్ర బీజేపీ అయితే ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు ఏ అంశాన్నైనా సరే, ఈవెన్ దో ఈ అంశాన్నైనా సరే.
భారతీయ జనతా పార్టీ అనేది మొత్తం వాళ్ళందరికీ కూడా అది ఒక మొత్తం అన్ని తాలూకా విలువలతో కూడుకున్నటువంటి విషయాల్లో అన్ని మతస్థులు కూడా ఈ యొక్క దేశంలో సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి మేడం ఇది. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఒక శాఖలు అనే ఇప్పుడు నేను ధార్మిక శాఖగా రాష్ట్ర కో కన్వీనర్ గా ఉన్నాను. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి వాళ్ళు మేము మాట్లాడవలసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అంతేగాని అలాగే మా దాంట్లో ముస్లింకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి మన మైనారిటీ మోర్చాస్ ఉన్నాయి, అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల అందరూ బాగుండాలనేటువంటి విషయం మా యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం గాని. అంతేగాని ఇందులో మేము మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడేది కాదు. సో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా అందరూ అన్నట్టుగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ జగన్నాటకమైనటువంటి ఈ జగన్నాటకాలతో కూడినటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ హిందువుల యొక్క మనోభావాలు ఆయన మొత్తం ఎప్పుడైతే అధికార రాష్ట్రంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దేవాలయాల్ని అన్యక్రత చేసేసాడు, దేవతా భూములు అన్యక్రత చేసేసాడు. మీరే లైవ్ లో మీలాంటి వాళ్ళు ఇంకా మీ యొక్క మేము అందుకే లక్ష్మి గారు మీ యొక్క డెబిట్ అనేసరికి మేము ఎన్ని పనులు ఉన్నా సరే కూడా మానుకొని మేము రావడానికి కారణం ఏంటంటే మీరే ఉన్నట్టు ఎక్కువ చాలా తక్కువ మంది మీలాగా మాట్లాడేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి యొక్క ఆయన ఇంకా విలువలతో కూడినటువంటి వ్యవస్థ ఇంకా ఉంది అంటే మరొకసారి మీకు అభినందన తెలియజేస్తున్నాము. ఈ రోజు వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చర్చ జరుగుతుంది కాబట్టి చర్చలో భాగంగా తీసుకోవడం చర్చ జరుగుతుంది కాదు మేడం. ఆ చర్చలో మాట్లాడడానికి కూడా ధైర్యంగా రావాలి మేడం. జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇంత ధైర్యంగా ముందుకు రావడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది, మాలాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహకరంగా ఉంది. మేము ఈ రోజున 10 మందికి కొన్ని లక్షల మందికి వేల మందికి తెలియజేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసమే ఆయన చేస్తున్నాడు. ఈ రోజున చూశారు కదా స్వరూపానంద, మొన్నటి వరకు స్వరూపానందను వాడుకున్నాడు. ఆయనతో పాటు కొన్ని విలువలతో ఉన్నాయి, అవన్నీ అయిపోయి ఆయన కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఫణీంద్ర గారు మీకున్న అబ్జెక్షన్ భారతి గారు ఇప్పటి వరకు అదే వెళ్ళాలి అనుకుంటే భక్తి భావంతో ఆడు గుడికే వెళ్ళొచ్చు కదా, ఏ చిన్న గుడికైనా వెళ్ళొచ్చు కదా, గుడికి వెళ్లకుండా ఇలా సెట్టింగ్లు వేసుకున్న గుడులకి ఎందుకు వెళ్తున్నారు? అదేగా అంటే అబ్జెక్షన్. అలాగే కాదు మేడం, మా దేవుళ్ళని కింద పరుస్తున్నాడు, మా దేవత విగ్రహాలు కాదండి. సెట్టింగ్ వేసిన గుడిలో అంటే ఆ పవర్ ఉండదనా లేకపోతే దాన్ని కేవలం అది క్రియేటివిటీ లాగానే మీరు అన్నారు కాదు మేడం, మీరు సెట్టింగ్ వేశారు, దానిలో అర్చక స్వామివారిని పెట్టారు కదా, మంత్రోచ్చారణ జరుగుతుంది కదా, కలిసి సమర్పణ జరుగుతుంది కదా, పురోహితులు ఉన్నారు కదా, తీర్థ ప్రసాదాలు జరుగుతున్నాయి కదా. అంటే దానికి సరైనటువంటి మీ పవిత్రత ఎక్కడ తీసుకొచ్చారు మీరు? అది పవిత్రత అపచారం చేసినట్టు కదా, మా యొక్క ఎవరు అర్చకుల్ని అపచారం చేసినట్టు కదా, పురోహితులు అగౌరవపరిచినట్టుగా కదా. సెట్టింగ్ వేసేది అంటే సెట్టింగ్ ఏదో చూసుకుని ఫోటోలు తీసుకోవడం అనేది వేరు. అంటే ఇన్ని జరిగిన దగ్గర వాళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు కదా, మరి పవిత్ర ఎక్కడ తీసుకున్నారు మేడం? వాళ్ళు తీర్థ ప్రసాదాలు ఎక్కడ తీసుకున్నారు? ఇందాక మీరు అన్నారు కంకణం కట్టారని. ఏ పురోహితుడి దగ్గర కంకణం కట్టుకున్నారు? ఏ కలిసి పూజ దగ్గర కంకణం ఎలా కట్టుకుంటారు మేడం? అంతకు ముందు గణపతి పూజ చేస్తూ గణపతి ఉచ్చారణతోటి ఆ హోమం చేస్తూ అప్పుడు కంకణం కట్టుకుని ఆ రోజు ఏదో సినిమా స్టైల్గా చూసారా, సినిమాల్లో పెళ్లిళ్ళు జరిగినట్టుగానో లేదంటే ఇంకోటి వాళ్ళు చేశారు. అదే జరిగింది మేడం. ఇది క్లారిటీగా చెప్తున్నాను. ఆయన నటన చూసారా, ఆ నటన ఫీలింగ్స్, ఆ నటన తాలూకు ఎక్స్ప్రెషన్ మీరు చూడండి, మీరే తెలుస్తుంది. ఎక్కడ తీసుకున్నాడు ఆయన తీర్థం, ఎక్కడ తీసుకున్నాడు, అర్చకుల వారిని ఎక్కడ చూపించాడు, అర్చకుల వారు నిజంగా మంత్రోచ్చారణతో ఎక్కడ పూజ చేశారు, ఏ విధంగా చేశారు, ఆ భారతి గారు ఎక్కడ ప్రసాదం తీసుకున్నారు, పక్కనే ఉన్నటువంటి గాడ్ ఇమీడియట్ గా ఆవిడకి ఒక టిష్యూ పేపర్ నాప్కిన్ ఏదో ఇచ్చేసాడు, ఆ ప్రసాదాలు అందులో పెట్టేసి పక్కకి ఇచ్చేసారు. ఆ తీర్థం తీసుకున్న తర్వాత తలకి ఇలాగా ఏ విధంగా ఏ స్టైల్లో చూసారు కదా, ఈ మన రజనీకాంత్ బాబా అన్నట్టుగా ఇలా చూపించాడు. అదా తీర్థం తీసుకున్న తర్వాత చక్కగా ఈ వేళతో తీర్థం తీసుకుని ఆ శిరస్సు మీద నుంచి తీసుకొని వచ్చి దాన్ని మన యొక్క కండువాతో తుడుచుకొని స్వామి వారికి తీర్థం తీసుకొని శిరస్సు వంచి నమస్కారం చెయ్యాలా. ఎక్కడ చేశాడండి ఆయన? ఆ భారతి గారు ఏ విధంగా ప్రసాదం తీసుకున్నారండి మీరు కూడా చూసారు, మనం కూడా చూసాము. ఇదంతా కూడా మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. లక్ష్మి గారు, సౌజన్య గారు, జనసేన నాయకులుగా మీరంతా కూడా చాలా విషయాల్లో అంటే ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉంటారు. దీన్ని కూడా అందులో భాగంగా చూడాలా, లేదంటే ఇది అంటే ఒక రకంగా ఏదో మేడం సారీ టు డిస్టర్బ్ యూ. మా ఆవేదన ఇది ఆరోపణలు కాదు మేడం, ఆవేదన. ఒక హిందువుగా పుట్టినందుకు ఆవేదన. మీరు మాట్లాడండి మేడం. సౌజన్య గారు, నిజంగానే అంటే ఒక మతాన్ని నమ్ముతున్నాను అని చెప్పడానికి ఆ మతానికి ఆధారమైన దేవుళ్ళని ఎదురుగా పెట్టి చేస్తున్న ఒక మోసం అనేది కొంత ఇప్పుడు ఫణీంద్ర గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా. అవును లక్ష్మి గారు, ఇక్కడ వేరే ఏమీ అడగట్లేదండి. మేము మన మతాన్ని మనం ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి, ఇదే సిద్ధాంతం. సో ఇక్కడ ఏంటంటే పరమతాన్ని గౌరవించమంటే ఒకేలా క్రిస్టియన్స్ అయినప్పుడు హిందూ మతాన్ని గౌరవించమని చెప్పడం ఒక ఆవేదన తప్పితే అంతకన్నా ఇక్కడ ఏదో రాజకీయ విమర్శలు అనేది కాదండి. ఎందుకంటే
పరాయి దేశాలు ఎక్కడైతే క్రిస్టియానిటీ అసలైన క్రిస్టియానిటీ పుట్టిన దేశాలు కూడా మన వెంకటేశ్వర స్వామిని అలానే విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతని పఠనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఎందుకు గౌరవించకూడదు అంటే భారతిరెడ్డి గారు నాకు ఆవేదన ఏంటంటే ఒక మహిళగా భారతిరెడ్డి గారికి అంత ఎందుకు హిందూ మతాన్ని గౌరవించరావిడ ఎందుకు ఆ తీర్థ ప్రసాదాలు ఒక అశుద్ధంగా భావిస్తారు అలా అందుకనే ఈ రోజు కనీసం ఆ కృత్రిమంగా వేసిన సెట్ లో అయినా సరే ఆవిడ ఏదైనా తీసుకున్నారు అంటే అది కూడా తీసుకోలేరు అంటే ఆవిడ ఎలా చూస్తున్నారు హిందువులందరినీ అంటే ఏ రకమైన సందేశాన్ని అందిద్దాం అనుకుంటున్నారు క్రిస్టియానిటీ పుట్టింది ఎక్కడ కానీ ఆ దేశస్తులు కూడా గౌరవించేటప్పుడు హిందూ సమాజంలో హిందూ దేశం అనేది ఆంధ్రదేశం భారతదేశం అనేది హిందూ దేశంలో పుట్టిన భారతిరెడ్డి గారికి అంత ఇదేంటి ప్రసాదం తీసుకోవడానికి అంత ఇదేంటి ఆ యొక్క వేదం తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా ఏదో రాజకీయ విమర్శలో లేకపోతే రాజకీయంగా సరే వాళ్ళని ఏదో దిగదార్చడం అనేది ఆలోచించడం లేదండి. ఇక్కడ ఒకటే మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి ఆవిడని ఇందాక సాటిస్ఫై చేశారని ఎందుకనంటే ఒకవేళ నిజంగా దేవాలయాలకు వెళ్ళాలి అంటే ఆ పవిత్రత అనేది సౌజన్య గారు నాకు ఇక్కడ ఒక డౌట్ అంటే ఎంతవరకు ఇది హిందూ మతాన్ని అవమానపరిచినట్లుగా హిందూ మతాన్ని అగౌరవపరిచినట్టుగా ఇది ఎన్నికల సమయం కాబట్టి కావాలని చేస్తున్నారు అన్నట్టుగా సరే నెటిజన్లు మాట్లాడినా ప్రతిపక్షాలు మాట్లాడినా ఇదంతా ఒక ఎత్తండి కానీ నిజంగా ఒకవేళ క్రిస్టియన్ మతంలోనే విగ్రహారాధన చేయకూడదు ప్రసాదం తీసుకోకూడదు అని ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిందే పాటించాల్సిందే నేను ఇది అని చెప్పాల్సిందే దాని ఆమోదం పొందాల్సిందే. ఈరోజు హిందువులు ఓటేశారు క్రిస్టియన్లు ఓటేశారు అందరూ ఓటేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థానంలో ఉన్నారు. కానీ దీనివల్ల సరే ఇప్పటివరకు అందరూ హిందూ మతాన్ని అవమానపరిచారు అంటున్నారు కానీ అంటే ఇందులో క్రిస్టియన్ మతాన్ని అవమానపరిచారు అనేది ఎవరు మాట్లాడట్లేదు. క్రిస్టియన్ మతాన్ని అవమానించడం అంటే నిజంగా చెప్పదలుచుకుంటే ఆ రోజు ఆ మునకలు మునిగి హిందూ మతానికి సంబంధించిన లాకెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు సెట్టింగ్లు వేసుకొని మరి ఏదో కృత్రిమంగా దండాలు పెట్టి అక్కడ పూజ చేయాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్ చెప్పొచ్చు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది అందరూ హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నారు కాబట్టి ఎవరు తప్పుగా అనుకోరు. కానీ ఎందుకు ఇంత నాటకాలు ఆడాలి? రేపు రోజున నాకు ఒకటే అనిపిస్తుందండి, రేపు 90 రోజులు టార్గెట్ అని చెప్పారు ఎలక్షన్ కి. రేపు 90 రోజుల తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గెలవకుండా లేని పరిస్థితులు అంటే ముఖ్యమంత్రి కాని పరిస్థితులు అయితే భారతిరెడ్డి గారి కోసం అదే తాడేపల్లి ప్యాలెస్ లో అసెంబ్లీ సెట్ చేసి మరి అక్కడ అసెంబ్లీ జరుపుతారేమో అని చెప్పని అంటే కృత్రిమమైన అసెంబ్లీ జరుపుతారేమో అని ప్రమాణ స్వీకారం చేస్తారంటారా? అంటే 4 సంవత్సరాలు ఆ పనిలో ఉండిపోయారు కదా మేడం, ఆ పీచ్ కొంచెం బయటకు రావాలి. ఆయన ఆవిడ ఇది చెయ్యాలి అని చెప్పిన పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అవి తీరాల్సింది అని చెప్పి ఆవిడ చెప్తారు కదా 2024కి. అది అవ్వలేని అది జరగని పరిస్థితి కాబట్టి అసెంబ్లీ సెట్ కూడా పాపం తాడేపల్లి వేసుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి. జరగని పరిస్థితి కాదు మేడం, అది జరగదు. అది మీరు దయచేసి జరగని పరిస్థితులు అనకండి, జరగదు అది. ఏడుకొండల స్వామి వారి యొక్క శాపం చాలా ఘోరంగా ఉంటుంది. ఆయనతో ఆడుకుంటే ఆటలు చాలా ఏదో ఆడుకుంటున్నాడు, ఆయన ఏదో అనుకుంటున్నాడు, మొత్తం దిగ్గేస్తాడు. రాజశేఖర రెడ్డి గారికి జరిగింది మర్చిపోయినట్టున్నారు కాబట్టి మళ్ళా వెంకటేశ్వర స్వామి గారు ఆ పెద్ద ఆయన దగ్గరికి వస్తున్నట్టున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. బాలకోటే గారు, లక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్టర్లకే 5,000 రూపాయలు ఇవ్వటం దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ముందు మనోభావాలు గాయపడుతున్న మాట యథార్థం. మీరు గమనించారో లేదో, ఆంధ్రప్రదేశ్ లో జరగరాని హిందూ దేవుల మీద దాడులు జరిగినాయి. రథాలు తగలబెడితే ఏదో తేనెటీగలు తగలబెట్టారని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం అయితే ఏమవుతుందని చెప్పేసి మంత్రి స్థానంలో ఉన్న కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడారు. చేతమూరి పాదాల దగ్గర ఆ విగ్రహాలకి కాలు చెయ్యబోతే ఏదో ఎలుకలు పడ్డాయి అని చెప్పేసి అన్నారు. అంటే మూలనాత్మకంగా హిందువుల మనోభావాలు గాయపడే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది, మంత్రులు వ్యవహరించారు. ఈ రోజున కూడా ఈ సెట్టింగ్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా నిండు హృదయంతో భగవంతుని ఏదో పూజించాలి భార్యాభర్తలుగా అన్న ఉద్దేశంతో అయితే హిందువులు ఎవరు కూడా భావించరు. అసలు నిజానికి నాకు తెలిసి భగవంతుని సెట్టింగ్లు ఏంటి లక్ష్మి గారు, మనలో భగవంతుని సెట్టింగ్లు ఏంటి, అక్కడ పూజలు నిర్వహించడం ఏంటి, అక్కడ ప్రసాదాలు తీసుకోవడం ఏంటి, ఇదేంటి లక్ష్మి గారు? పండగే. రాష్ట్రం ఎలా ఉంది, రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారు, మీరెలా ఉన్నారు, అవి భావాలు కదా, దశాబ్దాలుగా యుగాలుగా ఉన్న హిందూ మనోభావాలు కదా. వెంకటేశ్వర స్వామిని నువ్వు గొలవపోతే వెంకటేశ్వర స్వామి ఉండడా ఏంది? నీ దగ్గరికి వెంకటేశ్వర స్వామి గారు రావాలా ఏంటి? ఏమిటి అసలు ఆ పైచాచికత్వం, ఆ ఆనందం ఏంటి? భగవంతుని ఎవరన్నా అనుకుంటారా లక్ష్మి గారు మన ఇంటికి తెచ్చుకుందాం అని? సెట్టింగ్ అయినా ఇంకోటైనా కూడా
పూజారి ఇంటికి వచ్చేసి పూజలు చేసేసి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలా? మన కాళ్ళు ఇవ్వా, చేతులు ఇవ్వా? జోలు కట్టుకొని తిరుపతి కొండకి వెళ్తుండంటే ప్రజలు జోలు కట్టుకొని తిరుపతి కొండకి వెళ్తుండే ఈ విధమైన పరిణామం ఏంటంటే వ్యతిరేకతే కనిపిస్తుంది నాకు తెలిసి. ఒక 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 మతం పట్ల ముఖ్యమంత్రి హోదాలో ఆయన వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. నేనేమి క్రిస్టియన్ మతాన్ని గౌరవించను అన్న. ఇందాక మీరు ఒక చక్కని మాట అన్నారు. క్రిస్టియన్ మతంలో విగ్రహారాధన కూడదు, అలాగనే తీర్థ ప్రసాదాలు కూడదు. ఓకే, ఆ యొక్క మతం యొక్క కాదన్నా, నిబంధనలు ఓకే, మరి మీ మాట కట్టొచ్చాను. సారీ అన్నగారు, మీరు పెద్దవారు, మీరు మాట కట్టొచ్చాను. క్రిస్టియన్ మతాల్లో ఆయన అంత గౌరవించేటప్పుడు, తీర్థ ప్రసాదం చేసినప్పుడు, మరి అప్పుడు హిందూ దేవాలయాల్లో కూడా అంటే ఇప్పుడు ప్రసాదం తింటే మరి యేసు ప్రభు శిక్షిస్తాడు, తీర్థం తీసుకుంటే యేసు ప్రభు శిక్షిస్తాడు అన్నప్పుడు మరి హిందూ దేవాలయాల్లో క్రిస్టియన్స్ కూడా మరి అప్పుడు ఉద్యోగాలు చేస్తే యేసు ప్రభు శిక్షించడా? హిందూ దేవాలయాల మీద ఆధారపడితే యేసు ప్రభు శిక్షించడా? హిందూ దేవాలయాల మీద ఉంటే కాదండి, ఇది మతం కాదండి, మతం కోణంలోకి లక్ష్మి గారు, భగవంతుడి దగ్గరికి ఎవరైతే వచ్చారో భగవంతుని ఇష్టపడి వచ్చారని అర్థం. వాడు ఏ మతమైనా కూడా ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళావంటే, ఇప్పుడు నేను క్రిస్టియన్ చర్చికి వెళ్తాను, హిందూ దేవాలయానికి వెళ్తాను, అవసరం వస్తే ముస్లిం ఆలయానికి వెళ్తాను. ఎందుకంటే మేము భిన్న మతాలుగా ఉంటుంటాం. దేవుడేమి రారా నేను పిలవట్లా. నీకు భక్తి ఉంటే నువ్వు వెళ్తావు. అలాగే తప్ప ఇంకో భావం కలిగిన మతాన్ని కానీ కించపరచడం అనేది అది కూడదు. అంటే ఇక్కడ బాల్కోటి గారు ఒకటి హిందువులు గుడికి వచ్చారు అని ఈ సెట్టింగు, లేదంటే దీన్ని చూసి హిందువులేమో గుడికి వచ్చారు అని ఫీల్ అవ్వాలి, క్రిస్టియన్లేమో ఏదో మొక్కుబడిగా వెళ్ళారు, నిజమైన గుడికి వెళ్ళలేదు, సెట్టింగ్ గుడికి వెళ్ళారు అని ఫీల్ అవ్వాలి. అంటే రెండు మతాలని ఈక్వల్ చేసినట్టుగా చూడాలేమో. లేదు, పండగ కూడా ప్రజలు ఎవరు ఆ రోజు వెళ్ళలా. ఆయన అనుచరులు, ఆయనలో ఉన్న కొంతమంది జరుపుకున్న పండగ తప్ప ఎవరికి కూడా తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఆ దర్శన భాగ్యం కూడా లేదు. అసలు తాడేపల్లి అడుగుపెట్టే పరిస్థితి ఎక్కడుంది లక్ష్మి గారు? 1000 మంది పోలీసుల పహారా మధ్య ఉండే తాడేపల్లి అది రాజసౌధం. అది ఆ రాజుగారి కోటలోకి పోవాలంటే వాళ్ళ అన్యులకు అనుమతి ఉండదు. ఆ భగవంతులు కూడా వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళు పండగని ఎంజాయ్ చేసుకున్నారు. మరి దాని యొక్క అర్థం పరమార్థం మరి ఆయనకి ఏమన్నా లోతులో వాళ్ళకి ఏమన్నా ఆలోచనలు ఉండయేమో, లేదా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ తీసుకురావటం మూలాన, మా భార్యాభర్త సమేతంగా పూజ చేయటం మూలాన, ప్రజలకి ఈ యొక్క మెసేజ్ పోవటం మూలాన హిందువులు దగ్గరకు వస్తే రాజకీయ కోణం ఉంటే ఉండవచ్చేమో. నేనైతే అంత లోతుకు పోవట్లేదే కానీ భగవంతుని దగ్గర తెచ్చుకోవాలనే భావజాలం కరెక్ట్ అనేది అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను లక్ష్మి గారు. రైట్ అండి. అయ్యంగార్ గారు, అంటే అక్కడ ఆ వాతావరణం మొత్తం కూడా ఒక పెళ్లి సెట్టింగ్ లాగానో, లేదంటే సినిమా సెట్టింగ్ లాగానో ఇట్లా ఉంది. అంటే ఇందులో అసలు అంటే ఆలయంలో పవర్ ఉందా, లేదంటే ఆ ప్రాంతంలో పవర్ ఉందా, అసలు అక్కడ పెట్టొచ్చా పెట్టకూడదా, ఇదంతా అక్కడ పక్కన పెడితే అసలు లక్ష్మి గారు ఓకేనా? ఓకే బాల్కోటి గారు, ఓకే, థ్యాంక్ యూ. అయ్యంగార్ గారు, అంటే అలాంటి ఒక విగ్రహానికి ఇలా అంటే ఆ స్థాయిలో పూజలు జరపొచ్చా? అది ప్రాణప్రతిష్ఠ అయితే జరిగి ఉండదు, కానీ ఇలా జరిగేది. ఇప్పుడు టీటీడీ కూడా కొన్ని చోట్ల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఈరోజు బహుజనుల దగ్గరలోకి స్వామివారిని తీసుకొచ్చి కళ్యాణోత్సవాలు ఆ మధ్యకాలంలో బాగానే జరిగినాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో. ఆ సమయంలో కూడా టీటీడీ దేవాలయాలు కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఆ ఆలయంలో ఒక ప్రాణప్రతిష్ఠ జరగకుండా చేసే ఆ ఆలయాన్ని నిజంగానే ఊరికే చూడడానికి వెళ్ళిన ఒక మోడల్ బొమ్మలాగా చూడాలా, లేదు అంటే నిజంగానే మేము చూపించే ప్రయత్నం చేశాము, భక్తిని చూపించే ప్రయత్నం చేశాము, అక్కడ భక్తితోనే చేశాము, అక్కడ పూజ జరిగింది అనేది చూడాలా? ఇది ఒకటండి. ఇప్పుడు ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే ఇది కల్చర్ లో భాగంగా ఏర్పాటు చేసిన మనం దాన్ని ఒక విగ్రహం లాగా ఏర్పాటు చేశారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆ తాత్కాలికంగా ఏంటంటే సామాన్యమైన వాయు ప్రతిష్టలు అవి చేసి తాత్కాలికంగా పూజలు పునస్కారాలు చేస్తారు. తర్వాత ఇప్పుడు విఘ్నేశ్వర పూజకి ఎలా అయితే పసుపు ఎలా అయితే పెట్టి తర్వాత మనం కలిపేస్తామో ఆ రకంగా తాత్కాలికంగా చేస్తారు తప్ప అటువంటిది ఏమి అక్కడ పర్మనెంట్ గా ప్రతిష్టలు అంటూ ఏమి ఉండవు. అయితే ఏంటంటే ఒక ప్రధానమైన కల్చర్, ఒక మహాపర్వదినంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహంగా దాన్ని చూడాలి తప్ప దాంట్లో ప్రత్యేకంగా అదే విగ్రహంతో ఈ కల్చర్ అంతటిని ఇవిడించాల్సిన అవసరం లేదు. అయినా ప్రధానంగా ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక రూపం, ఆ రూపంలో ఏంటంటే సర్వాంతర్యామి కాబట్టి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడని విశ్వసిస్తూ దాన్ని గౌరవించి ఆ కల్చర్ లో భాగంగా, సో అంటే ఈ కల్చర్ లో భాగంగా భారతీ గారు ఈ గుడికి ఇక్కడికి వెళ్ళారు కాబట్టి అంటే నిజమైన గుడికి వెళ్ళినట్టుగానే చూడాలి. నిజమైన గుడికి వెళ్ళొద్దని నేను అంటల్లా. వాళ్ళకి ఇప్పుడు ఏ గుడికి ఎవరు వెళ్ళాలి, ఏ గుడికి వాళ్ళు వెళ్ళాలా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అనేది అక్కడున్న
వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుంది తప్ప మనం నిర్దేశించినట్టుగా జరగవు. అంటే మీరు వాళ్ళకు నేను వాళ్ళ కాదు, యొక్క మామూలుగా అభిప్రాయాలు మామూలుగా దీన్ని ఇక్కడ వరకు నమ్మారు అంటే గుడికి వెళ్ళినట్టుగానే చూడాలి, అంతేనా? ఒకటి ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటండి, విగ్రహారాధనలో దేవుడు ఉన్నాడా లేడంటే దేవుడు ఉన్నాడా లేడు అనేది ఎలా ఉంచినా ఇతర మతాలు ఖచ్చితంగా విగ్రహారాధన చేస్తే నిన్ను నరకానికి పంపిస్తామని చెప్పి డైరెక్ట్ గా దేవతలు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇతర 2 మతాలు 3 మతాల్లో కూడా నువ్వు విగ్రహారాధన చేసినా తీర్థ ప్రసాదాలు చేసినా నిన్ను నరకంలో పారేస్తామని చెప్పారు ఆ మతాలు ఇచ్చినప్పుడే. వాటి కట్టుబడి వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే. అయినప్పటికీ చేస్తున్నారు అంటే ఏంటంటే ఈ సందర్భంగా అది నిజమైన విగ్రహమా లేకపోతే డమ్మీ విగ్రహమా మరోట అనేది పక్కన పెట్టి అలా ఉంచండి. మీరు ఇందాక ఇంకో పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ ఉత్సవమూర్తుల్ని దేవుడు అక్కడ ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లారు. వాస్తవానికి ఉత్సవమూర్తుల్ని గ్రామం దాటించకూడదు, రూల్ ఆఫ్ లా అది. ఆగమ ప్రకారం ఉత్సవమూర్తులు గ్రామంలోనే తిరగాలి. అయితే ఏంటంటే గ్రామాన ఉత్సవమూర్తుల్ని తిప్పారని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఈ రోజున లండన్ లో శ్రీనివాస కళ్యాణం చేశాం, లేకపోతే ఏదో అమెరికాలో శ్రీనివాస కళ్యాణం చేశాం, విగ్రహాలను పట్టుకోవడం, ఈ అర్చకులందరూ పొలోమని పోవటం, ఇవన్నీ కూడా చాలా తప్పు పనులు ఇవి. ఆ రకంగా ఏ రకమైన బేరాలని కూడా పంచ బేరాలని కూడా ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. వేరే విగ్రహాలు తయారు చేసి తీసుకెళ్తున్నారు అక్కడికి. అసలు స్వామిని కొలిచే అర్చకులు ఏ దేశంలో ఎక్కడ కూడా ప్రచారం చేయడానికి కానీ అసలు కొండ దిగడానికే వీల్లేదు. కొండ దిగి అన్య దేవతలను ఇతర పరివార ఈవెన్ సపరివార దేవతలను కూడా పూజలు ప్రతిష్టలు చేయడానికి వీల్లేదు. అటువంటి ఇప్పుడు ఈ రూపకాలయాలను పెట్టమని చెప్పి స్వామి ఏమి ఎక్కడ చెప్పలా. స్వామికి ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే ఎవడు వెళ్ళినా సరే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీరు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయాలు అనేక చోట్ల అనేక గ్రామాల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు, తప్పలేదు. అలాగే వెంకటేశ్వర మాత్రం భ్రమ. తిరుపతి దేవస్థానాన్ని కానీ తిరుపతి మూర్తిని కానీ ఇక్కడికి తీసుకొచ్చాము, ఇక్కడ ఏదో తిరుపతి రకంగా కలర్ చేసామంటే మాత్రం పూర్తి భ్రమలు. ఈ భ్రమంలో నమ్మేందుకు ప్రజలు ఎవరు కూడా ఉండరు. కాకపోతే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక గ్రాఫిక్స్, ఇది ఒక భ్రమ అంతే. ఏమండి అంటే ఇది ఒక భ్రమ అంతే అంటారు. భ్రమ అంటే భ్రమ నేను అంటా. మనం ప్రజలు వెరివాళ్ళు కాదు, ప్రజలు వాస్తవాలు చూస్తారు. వాళ్ళకి నమ్మకం ఉందా నమ్మకం లేకపోయినా చేసే పాలకుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూ పాలకులే ఉంటారండి, రేపు పొద్దున వాళ్ళు మతం తీసుకున్న వాళ్ళు పాలకులు అయ్యాక వాళ్ళు చర్చికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ టోపీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఎందుకంటే మన దేవీ దేవతలు నిర్దేశించలా. హిందూ దేవీ దేవతలు ఎవరు కూడా శాపాలు పెట్టలా, నిర్దేశించలా. నువ్వు ఎవరి దగ్గరకైనా వెళ్ళు, ఏమైనా చేసుకో, నీకు ఏ రకంగా కూడా నేను చంపేస్తాను నరికేస్తాను అనే భయాన్ని ఏ హిందూ దేవతలు కూడా చేయలే. నువ్వు ఇక్కడ ప్రసాదం ఎలా తీసుకుంటున్నావో అక్కడికి వెళ్ళి అవి కూడా తీసుకుంటున్నావు. మన దేవీ దేవతలు ఎవరు కూడా నీకు ఏ హాని తలపెట్టేవాళ్ళు కాదు. చాలా సాత్విక చింతనలు మన దేవీ దేవతలు అందరూ కూడా. అందువల్ల ఈ పాలకులకు చెల్లింది కానీ వాళ్ళకి చెల్లదు. కానీ ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగకపోవచ్చు. కానీ ఇందాక సౌజన్య గారు దేవుడితో ఆడుకుంటే మాటలు కాదు అనేది సీరియస్ గా అన్నారు. సౌజన్య గారు మీరే ఉంటారు. ఇక్కడ లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో చాలా తికమక్కగా ఉంటాయండి. చాలా తికమక్క, అంటే ఎవరు చేయలేంది వినూత్నంగా ఈయన చేస్తాడు అన్నట్టు ఉంటాయి. ఏంటంటే అభివృద్ధి వద్దు పథకాలే ముద్దు అనేది ఒక కార్యక్రమం ఒకటి. అలానే ఏదైతే తన తప్పుల్ని ఏదైతే ఎమ్మెల్యేల మీద వృద్ధి, ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదని చెప్పని ఎమ్మెల్యేలు అందరినీ మార్చేయడం ఒకటి. అంటే ఇలాంటి అన్ని విచిత్రంగా ఎదుగుదలకి అర్థం కానట్టుగా కాదు, ఆయన ఒక ఎర్రని ఇచ్చినట్టు చేస్తా ఉంటాడు జనాల్లోకి. అలాగే ఈ సెట్టింగ్ కూడా అలాగే చేసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చెయ్యాలి అంటే, మొన్న తుఫాను వల్ల రైతులు ఎంత నష్టపోయారో, ఎంత ఇబ్బందుల్లో, ఎంత బాధల్లో ఉన్నారు. యాక్చువల్గా సంక్రాంతి అంటే రైతులు వారి యొక్క పంట అంతా చేతికొచ్చి ఆనందంగా జరుపుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా అలాంటి కార్యక్రమం ఏదైనా నిజంగా సెట్ లక్ష్మి గారు అక్కడ కూడా సెట్టింగ్ వేసి అక్కడ కూడా వెళ్ళి పలకరించారు. అక్కడ జనాలు ఎవరు లేరు, అక్కడ కూడా ఒక టెంట్ వేసుకుని ఒక రైతుని పెట్టుకుని అక్కడ కూడా సెట్టింగ్ వేసుకుని వెళ్ళి పలకరించాడు. ఆయన సెట్టింగ్ హీరో, సెట్టింగ్ స్టార్. ఆ టైంలో వెళ్తే ఈ టైంలో కలిసి పల్లెలకు వెళ్ళి ఆ పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తా నిజంగా ఒక నిజమైన కార్యక్రమం చేయొచ్చు కదా. ఎందుకు ఇలాంటి సెట్టింగ్? కరెక్ట్. అంటే ఇప్పుడు అక్కడ రైతుల్ని మునిగిపోయిన పంటల్ని చూడడానికి వెళ్ళినప్పుడు కిందంతా కార్పెట్ వేసి పొలాల్లో సెట్టింగ్ స్టార్ కార్పెట్ వేసారు పొలాల్లో. అదే అలాంటి కార్యక్రమాలు చేసిన ఇలాంటి అంటే మేబీ ఇదంతా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతుందేమో అండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తున్న డ్యామేజ్ లాగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయనకి తెలియకుండా ఏంటండి బాబు. ఆయన ఒక సైకాలజీ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆలోచన ఉంటాయి. అంతేకాని ఆయన స్వతహాగానే ఆయన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని మీరు మనకి రైజింగ్ స్టార్, మెగా స్టార్ అలాగే ఎలాగో ఈయన సెట్టింగ్ స్టార్ మేడం. అదంతా కూడా సెట్టింగ్ స్టార్.
మీరు గమనించండి లక్ష్మి గారు ఆయన అంతా సెట్టింగ్ స్టార్ మేడం. మీకు ఆయన ప్రతిదీ సెట్టింగ్. మన చాలా సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా మేడం. ఇందులో మేము డైరెక్ట్ మేమే లేనిది మాట్లాడట్లేదు. అట్లా జనాలు ఉండరు. సౌజన్య గారి మాట వినబడట్లేదు. ఉంటాయి. రైట్. నమస్కారం పెడుతుంటాడు జనాలు. ఇప్పుడు ఈ 5 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి నమస్కారం పెడుతుంటాడు. అలాగే ఇక్కడ కూడా సెట్ కాదు. ఏదో చేశాడు సెట్టింగ్. అయ్యంగారు ఆయన అడిగినట్టుగా నిజంగా మరి ఈ 5 కోట్ల లెక్క ఎవరు చెప్తారని ఆయన అడుగుతున్నారు. ఆయనేమో ప్రజల సొమ్మా లేకపోతే ఇది దేవాదాయ శాఖ నుంచి తీసిన సొమ్మా, ఎవరి సొమ్ము, ఈ సెట్టింగ్ వేసింది ఎవరు, ఎవరి కోసం వేశారు, ఎందుకోసం వేశారు, దేవుళ్ళని పెట్టింది ఎందుకు? లక్ష్మి గారు ఒక రోజు ఆయన గత 4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి కేసులు ఉన్నటువంటి మాట మీద లెక్క చెప్పట్లేదు. అలాంటిది 5 కోట్ల మీద ఆయన లెక్క చెప్పగలరు మేడం. ఫణీంద్ర గారు సో మొత్తంగా ఇది రైట్ అండి. థ్యాంక్ యూ సౌజన్య గారు, అయ్యంగార్ గారు, ఫణీంద్ర గారు, బాలకోటి గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తంగా అయితే ఈరోజు సంక్రాంతి వేళ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కావాలని హిందువులను అబాస్పాలు చేయడానికి చేస్తున్నదే, క్రిస్టియన్ మతాన్ని మోసం చేయడానికి చేస్తున్నదే. తాను నమ్మిన విశ్వాసం ఏదైనా ఉంటే కనుక దాన్ని అదే 100% తాను నమ్మితే ఎలా అయితే ముఖ్యమంత్రిగా ఆనాడు గెలిపించారో ఈనాడైనా అలానే గెలిపిస్తారు కదా. ఎందుకు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఇలాంటివి చేస్తున్నారు? దట్టు భారతి గారు ఈ రోజు వరకు ఏ ఆలయానికి వెళ్లకుండా ఈరోజు ఇంత పెద్ద సెట్టింగుల మధ్య వెళ్ళిన ఆలయానికి వెళ్ళినట్టుగా చూడాలా? రేపు ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చా అనే అనేక రకాల సందిగ్ధం, అనేక రకాల క్వశ్చన్లు. మరి ఇది పొలిటికల్గా జరుగుతున్న గేమ్లో భాగంగానే చూడాలా, లేదు మనస్ఫూర్తిగా నిదానంగా ఒక్కొక్క అడుగు వేసి దేవుడికి చేరువవడానికి మరి సీఎం దంపతులు భావిస్తున్నారా? రైట్, చూద్దాం. ఇది డిబేట్ చూస్తూనే ఉండండి. రాజ్ న్యూస్, దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.